అయ్యో తాతయ్య, నాకది తినిపించాల్సింది అమ్మమ్మకి. అమ్మా, నువ్వు తినిపించు. నా జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు, కానీ వచ్చింది. ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవడం ఇదే ఆఖరిసారి అవ్వాలి. నా జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు, కానీ వచ్చింది. నా బిడ్డ వల్ల వచ్చింది. సూర్య నేను కలుస్తామన్న నమ్మకం కూడా వచ్చింది. ఆ రోజు తొందరలోనే వస్తుంది. ఏంటి దీపక్, ఇక్కడేమో పెళ్లి రోజు వేడుక అయిపోతోంది, వాడు ఇంకా రాలేదు. సార్, ఇదే అడ్రస్ మీద విరూపాక్షి మేడం గారికి కొరియర్ వచ్చింది సార్. బంటి, నువ్వు హ్యాపీ కదా? నేను వెళ్ళి బట్టలు మార్చుకుంటాను. ఆగండి ఆయన. మీ ఇద్దరి కోసం పూలమాలలు తెప్పించుండాను, మీకు ఇచ్చేదానికి మర్చిపోయినాను. మందారం నువ్వు తీసుకురాపో. ఇదిగో నాయనా, తీసుకో. ఇదిగో అమ్మా, ఇప్పుడు నువ్వు నాయనకి దండయ్యి. ఏం ఆలోచిస్తా ఉండవు నాయనా? పెళ్లి రోజంటే పూల దండలు కూడా వేసుకోవాలి కదా. ఇదే ఆఖరిది, ఇంకేం మెలికలు పెట్టొద్దు. అట్లనేలే నాయనా. అమ్మా, నువ్వెయ్యి. సార్, విరూపాక్ష మేడం గారికి ఏదో కొరియర్ వచ్చింది సార్. వచ్చింది కొరియరే కదా తాతయ్య, ముందు మీరు పూలదంతా వేయండి.
అయినా విరూపాక్షి కొరియర్ వస్తే ఈ ఇంటికెలా వస్తుంది? అదేంటో చూడు దీపక్. ఆగు దీపక్, పరాయి వాళ్ళ విషయాలు మనకెందుకు? వాళ్లే చూసుకుంటారు, నువ్వెళ్ళు. దీపక్, ఈ లెటర్ని పైకి చదివితేనే కదరా మనం అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయ్యేది. లేదంటే ప్లాన్ అంతా పాడైపోతుంది. ఎలాగరా? ఆ కొరియర్ ఏంటో చూడు రాజు. అందులో ఏముందని అందరికీ అనుమానంగా ఉన్నట్టుంది. అదేంటో చూసి చెప్పు రాజు. మాకేం అనుమానం లేదు విరూపాక్షి. నీ అడ్రస్ ఇది కాదు కదా. అయినా ఇక్కడికి కొరియర్ రావడం ఏంటా అని అన్నానంతే. అందులో ఏముందో ఏమోననే అనుమానం మాకైతే లేదు. అయినా నీ పర్సనల్ విషయాలు మాకెందుకు చెప్పు. అందులో తప్పేముందత్తయ్యా? ఏదో ఇంపార్టెంట్ కొరియర్ అయింటుంది. మొదటి అమ్మగారి అడ్రస్కే వెళ్ళింటుంది. అక్కడ ఉన్నవాళ్ళు అమ్మగారు ఇక్కడ ఉన్నారని చెప్తే ఇక్కడికి తీసుకుని వచ్చుండొచ్చు. అందులో అనుమానించడానికి ఏముంది? అదేంటి మందారం అలా అంటున్నావు? జరుగుతున్న కార్యం నేను ఆపినట్టు మాట్లాడుతున్నావేంటి? అయినా అసలు ఇక్కడ ఏం జరిగితే నాకెందుకు? ఆ కొరియర్లో ఏ విషయం ఉంటే మాకెందుకు? తమ్ముడు, నువ్వు పూలమాలేసుకో. టూ అడ్రస్ ఇదే ఉంది అమ్మగారు. టూ అడ్రస్ ఇది ఉండడం ఏంటి రాజు? అందులో తప్పే ఉండదమ్మా. నువ్వు ఈయన్నే ఉండావని తెలిసిన వాళ్ళు ఎవరైనా పంపుండారేమో కదా. ఫ్రమ్ అడ్రస్ చూడండి బావగారు, ఎవరో ఏందో తెలుస్తుంది. ఫ్రమ్ అడ్రస్ లేదమ్మగారు. అయితే ఏ గాలిగన్నారావో రాస్తుంటాడు. అది పక్కన పెట్టి జరగాల్సింది చూడండి. లేదు, ఆ కొరియర్లో ఏముందో చూడు రాజు. మీరే చూడండి అమ్మగారు. నాకు మీకు మించిన పర్సనల్స్ ఏముంటాయి రాజు? పర్వాలేదు చూడు. ఏవై ఉంటుంది? ఎవరై ఉంటారు? ఎవరు పంపుంటారు? ప్రియాతి ప్రియమైన నా విరూపాక్షకి ప్రేమతో నీరా. ఇదేదో కుట్రలా ఉంది. అమ్మకి రాఘవ లెటర్ రాయడం ఏంటి? అది కూడా ప్రేమతో. లేదు. ఆపేసావేంటి రాజు? చదువు. చదువు రాజు. అది మీకు రావాల్సిన లెటర్ కాదమ్మగారు. ఎవరికో వెళ్ళబోయి మీకు వచ్చేసినట్టుంది. అవును విరూపాక్షి, మనిషిని పోలిన మనుషులే ఉంటున్నారు. అలాంటిది ఒకే పేరున్న వాళ్ళు ఎంతమంది ఉండరు? ఒకే పేరు 100 మందికి ఉండొచ్చు మమ్మీ, కానీ ఒకే అడ్రస్ అంతమందికి ఉండదు కదా. అంటే ఏమంటున్నావు దీపక్? ఈ లెటర్ వచ్చింది అత్తయ్యకే అనుకుంటాను మమ్మీ. నువ్వు చదువు రాజు. బాబా, ఇప్పుడిప్పుడే అమ్మా నాన్నల్ని కలిపే ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి నా ప్రయత్నాన్ని చెడగొట్టకు బాబా. రాజు ఇబ్బంది పడుతున్నట్టున్నాడు దీపక్. పోనీ నువ్వు తీసుకుని చదువు.
ప్రియాతి ప్రియమైన నా విరూపాక్షికి ప్రేమతో నీ విరూపాక్షి ఆగరా రే రాఘవా రాఘవా ఎంతకాలం నుంచి జరుగుతుందిరా? 2 ఏళ్ళండి అయ్యా. ఏంట్రా దీపక్, రాజు ఆపించోటే నువ్వు ఆపేశావు? చదువు. ప్రియాతి ప్రియమైన నా విరూపాక్షికి ప్రేమతో నీ రాఘవ రాయునదేమనగా. ఆగు దీపక్. బంటి, నువ్వు లోపలికి వెళ్ళు. ఈ దరిద్రం గురించి నువ్వు వినాల్సిన అవసరం లేదు. అలాగే వెళ్ళు. తాతయ్య. ఇప్పుడు చదువు. నేనిక్కడ క్షేమంగా ఉన్నాను, నువ్వక్కడ ఎలా ఉన్నావు? మన ప్లాన్ ప్రకారమే మన బిడ్డ అక్కడ క్షేమంగా ఉందా? ఎవ్వరికీ అనుమానం రాకుండా మేనేజ్ చేస్తుంటే వాళ్ళందరూ నమ్ముతున్నారా? అయ్యయ్యో, ప్లాన్. అయినా పెద్దయ్య గారి ముందే మన గురించి ఎలాంటి అనుమానం రాకుండా నమ్మించిన వాళ్ళం. ఇది నమ్మించడం పెద్ద పని కాదు కదా విరూపాక్షి. నో, ఇదంతా అబద్ధం. ఎవరు కావాలని ఆడుతున్న నాటకం. ఆ రాఘవ ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో కూడా నాకు తెలియదు. ఇదంతా నమ్మద్దు సూర్య, ప్లీజ్. నేనే తప్పు చేయలేదు. నువ్వు చదువు దీపక్. సూర్య, ఆ, మన అదృష్టం ఏంటంటే రూపలాగే మన అమ్మాయి కూడా పుట్టడం. రూపా, పెద్దయ్య గారు నమ్మడానికున్న ఒకే ఒక్క కారణం కూడా మన రుక్మిణియే. ఎవడు నాయనా వీడు? నేను మీ కూతుర్నే, నాది మీ రక్తమే నాయనా. వాడెవడో నాకు తెలీదు. నువ్వు చదువు దీపక్. మన కూతురు కూడా యాక్టింగ్ ఎర్రగా తీసేస్తోంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే రుక్మిణి మన బిడ్డ కదా. ఆ యాక్టింగ్లో మనల్నే మించిపోయింది. అయ్యో, ఇదంతా అబద్ధమని నాన్నకెలా చెప్పాలి? నేను రూపని అని చెప్తే ఇంతకాలం ఎందుకు మోసం చేశామని అడుగుతారు. అప్పుడు నన్ను నమ్మడం కూడా మానేస్తారు. ఇప్పుడేం చేయాలి? ఇదంతా అబద్ధం పెద్దయ్యా. అసలు రాఘవనే లేడు. ఉన్నా ఎక్కడున్నాడో తెలీదు. ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారు పెద్దయ్య. పెద్దయ్య, మీరు నాకు కొంచెం టైం ఇవ్వండి. ఇదంతా ఎవరు చేశారో నేను కనిపెడతాను. దీపక్, మాయ, ముఖ్యంగా ఆ రాజుగాడితో జాగ్రత్తగా ఉండు విరూపాక్షి. నువ్వు ఆవలిస్తే వాడు పేగులు లెక్క పెడతాడు. నన్ను పట్టుకోవాలని, నన్ను తీసుకొచ్చి పెద్దయ్య గారి ముందు నిజం చెప్పించాలని చాలాసార్లు ప్రయత్నించాడు.
కానీ నేనే దగ్గరకు వచ్చినట్టే వచ్చి మాయమైపోతున్నాను. ఇంకొకసారి దొరకకుండా నేను జాగ్రత్త పడతాను. అక్కడ నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. మన ప్లాన్ సక్సెస్ చేసుకొని మన బిడ్డతో పాటు మనం అనుకున్న ఆస్తిని కూడా తీసుకొని తొందరగా వస్తావని ఆశిస్తూ నీ కోసం ఎదురు చూస్తుంటాను. ఇంకొక ముఖ్యమైన విషయం, నాగమణిని కాపాడుకుంటూ నాగుపాము ఉన్నట్టు పెద్దయ్య గారి ఆస్తిని కాపాడుకుంటూ ఆ విజయాంబిక ఉంది. మన ప్రయత్నానికి ఆ విజయాంబిక అడుగడుగునా అడ్డుపడుతుంది. దాంతో కొంచెం జాగ్రత్తగా ఉండు. అంతేకాదు ఆ దీపక్ గారితో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండు. అమ్మో. ఇది నేను చెప్పలేదు కదా. నేనే యాడ్ చేశా. సరే. పెద్దయ్య, ఇదంతా అబద్ధం అని నాకు అనిపిస్తుంది. ఆయన మొబైల్ ఫోన్స్, ల్యాండ్లైన్ ఫోన్స్ ఇవన్నీ ఉన్నా కానీ కొరియర్లో లెటర్ పంపించడం ఏంటి పెద్దయ్య? అవును పెద్దయ్యా, ఇదంతా ఎవరో కావాలనే సృష్టించారు. అందుకే ఫ్రమ్ అడ్రస్ లేకుండా ఆకాశ రామన్నలాగా కొరియర్ పంపించారు. ఇంకా ఉంది మావయ్య. ఇదంతా నేను ఫోన్ చేసి చెప్పచ్చు, కానీ నేను ఫోన్ చేసినప్పుడు నీ పక్కన ఎవరైనా ఉంటే మన గురించి తెలిసిపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా ఫోన్ నెంబర్ ట్రేస్ చేయటంలో ఆ రాజుగాడు దిట్ట. నిన్ను ఇబ్బందుల్లో పెట్టడం నాకు ఇష్టం లేక నేను ఈ లెటర్ రాస్తున్నా. ఈ లెటర్ని లెటర్గా పంపితే ఎవరైనా చదువుతారేమోననే భయంతోనే లెటర్ని కొరియర్లో పంపిస్తున్నాను. నువ్వు అర్థం చేసుకుంటావని నమ్ముతున్నాను. ఈ లెటర్ చదివాక ఎక్కడా పడేయకుండా కాల్చి పడేస్తావని గుర్తు చేస్తూ నీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ప్రేమతో. సూర్య, మన బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను, రాఘవకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ లెటర్లో ఉన్న ప్రతి అక్షరము అబద్ధమే. ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తావు? ఇంకా నన్ను ఎంత మోసం చేస్తావు? నా దగ్గర ఏముందని ఇంకా మోసం చేయాలనుకుంటున్నావు? వాడు చెప్పినట్టు నీ డ్రామాలన్నీ ఆస్తి కోసమా? నేను అబద్ధం చెప్పడం లేదు సూర్య. నేను నిన్ను మోసం చేయలేదు, చెయ్యను. నాకు ఆస్తి కన్నా ఆత్మీయులు ముఖ్యం సూర్య. చాలా మన బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను సూర్య. నీ తప్పుడు ప్రమాణాల వల్లే నా కూతురు చచ్చిపోయింది. ఇంకెప్పుడు నా బిడ్డ మీద ప్రమాణం చేయకు. పెద్దయ్య, రాజు, వీళ్ళిద్దరు మనల్ని మోసం చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఇంకెప్పుడు వెనకేసి రావుతావు? పెద్దయ్య, అది కాదు పెద్దయ్య. నేను చెప్పేది ఒక్కసారి వినండి పెద్దయ్య. ఆ రాఘవ గురించి నాకు బాగా తెలుసు పెద్దయ్య. నేను అమ్మాయి గారు రాఘవని కలిసాం. రాఘవ మాటలకి ఈ లెటర్లో ఉన్న మాటలకి అస్సలు పొంతనే లేదు పెద్దయ్య. ఇదంతా ఎవరో కావాలని చేశారు పెద్దయ్య. ఇది మరీ బాగుంది రాజు. పోనీ నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం.
మీ పెద్దయ్య గారికి మీ అమ్మగారికి పుట్టిన కవల పిల్లల్లో ఒకటి చిన్నప్పుడే చనిపోయింది. రూప మన కళ్ళ ముందే చనిపోయింది. చనిపోలేదత్తయ్య, నువ్వే చంపేశావు. ఆ విషయం అమ్మగారికి తెలియదని భ్రమలో నువ్వున్నావు. తొందరలోనే నీకు బుద్ధి చెప్తారు. నాకు తెలిసినంత వరకు ఈ లెటర్ కూడా నీ దరిద్రమైన బుర్రలో పుట్టిందనే అనిపిస్తుంది. అదే గనక నిజమైతే మీ తల్లి కొడుకుల్ని కాపాడటం ఎవ్వరి తరము కాదు. రూపేమో చనిపోయింది. ఈ రుక్మిణేమో నేనే నీ బిడ్డని అని ఇన్నేళ్ల తర్వాత ప్రత్యక్షమైంది. ఇదంతా చూస్తుంటే లెటర్లో రాఘవ్ రాసింది నిజమేమో అనిపిస్తోంది. అసలు ఈ రుక్మిణి రాఘవ విరూపాక్షుల కూతురే అనిపిస్తోంది. విజయాంబిక